గది దాటి వెళ్ళి ఎక్కడైనా పడుకుంటే మన గుట్టు ఇంట్లో అందరికీ తెలుస్తుంది. మీ కోడళ్ళు నవ్వుకుంటారు. నవ్వుకొని నాకేంటి? నీకు ఈ రూమ్లో ప్లేస్ అవ్వటం వల్ల సుఖం ఎక్కువైపోయింది. అందుకే నేను ఇచ్చిన టార్గెట్ని పక్కన పెట్టి హ్యాపీగా జాలీగా తిరుగుతున్నావు. మీరు మంచివారు. మీకే కల్మషమో తెలీదు. కోపం అంటే అస్సలే రాదు. అరవడం అంటే మీకు ఎలర్జీ. మానవత్వంలో మీరు ముందు ఉంటారు. నేను లోపల పడుకుంటాను. నేను పడుకోనివ్వను. గుండె రాయి చేసుకుని ఇంత పొగిడేనా? రాయిలా కరగదా మీ గుండె? నాకు గుండె లేదు. ఇప్పుడు నేను ఎక్కడ పడుకోవాలి? నీకెవరైనా శత్రువులు ఉన్నారా? ఎందుకు లేరు, ఉన్నారు. వెళ్ళి వాళ్ళ గుండెల్లో నిద్రపో. శత్రువుల గుండెలేమైనా డూప్లెక్స్ హౌస్లా? ఇప్పుడు నేను ఎక్కడ పడుకోవాలి? నీ ఇష్టం. నేను వైరస్ ని కాదు, వ్యాక్సిన్ ని. నన్ను నమ్మండి. నేను ఫ్రాడ్ చేసి నేను పెళ్లి చేసుకున్నానని ప్రూవ్ చేస్తే అప్పుడు నమ్ముతాను. అసలు ఏమనుకుంటున్నారు మీరు? మరి ఇంత నియంతృత్వమా? మీ ఇంట్లో మీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. ఓహో, హక్కుల దాకా వచ్చావా? ముగ్గురు కోడళ్ళకి అత్తగారిగా ఉండే హక్కు నీకు ఉందేమో కానీ ఏజేకి భారీగా ఉండే హక్కు మాత్రం నీకు లేదు. పద. ఎక్కడికి? పద. వెళ్ళి పడుకో. ఓయ్ హిట్లర్! అడ్డం లేవండి. వెళ్తావా లేదా? గేటు బయట పడుకున్నా అభ్యంతరం లేదంట. ఎలా కనబడుతున్నా నేను? ఏ హక్కు లేదంట. పిచ్చిదాన్ని. ఈ హిట్లర్ బాగుండాలని ఆ విక్రమ్తో అంత ఫైట్ చేస్తుంటే నన్నే గెంటేస్తాడా? నన్ను గెంటేస్తే నేను ఇంట్లోకి రాలేనా? అక్కడ గెంటేస్తే ఇక్కడికి ఇలా దొర్లుకుంటూ వచ్చావా? కనీసం వాటర్ బాటిల్ని హోల్డ్ చేయడం కూడా రాదా? ఇదేనా నీ స్టామినా? బాటిల్నే మోయలేని దానివి ఈ ఇంటి బరువునేం మోస్తావు? ఈ ఇంటి బరువు మోయడానికి నేనేమైనా ఈ ఇంటి పునాదినా? లేదంటే బాటిల్ని నేల మీద వదిలేసినట్టు ఈ ఇంటిని కూడా వదిలేస్తానా? ఒకదానికొకదానికి లింకే లేదు. అయినా ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటున్నావా? ఏదో ఒకటి నేననడం కాదు. అక్కడ మా మామగారు రోజు ఏదో ఒకటి అనకపోతే, ఆయన్ని రెచ్చగొట్టి మరీ అనిపించుకోకపోతే నీకు నిద్ర పట్టదు కదా. అది మా ఇద్దరి మధ్య సమస్య. మధ్యలో మా విషయాల గురించి నీకంత ఇంట్రెస్ట్ ఏంటి? ఈరోజు హాల్లోకి తరిమేశాడు, రేపో ఎల్లుండో ఇంట్లో నుంచి తరిమేస్తాడు. నాకు నా మీద కన్నా నీ మీదే నమ్మకం ఎక్కువగా ఉంది. ఎందుకంటే నువ్వేదైతే అంటావో
అది జరగదు. దానికి పూర్తి రివర్స్ గా జరుగుతుంది. అలాగా, సరే అయితే ఇప్పుడు బాటిల్ పట్టుకొని ఎక్కడికి బయలుదేరావో తెలుసుకోవచ్చా? నీకొక ఉచిత సలహా ఇవ్వనా? పక్కోళ్ళ పర్సనల్ విషయాల్లోకి తొంగి చూడకుండా మీరు మీ మొగుళ్లతో సరిగ్గా ఉండండమ్మా. అప్పుడు మా సంగతి పట్టించుకోవాలనిపించదు. నన్ను చూసింది చాలు, వెళ్ళి మీ ఆయన్ని చూసుకో. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. వైబ్రేషన్ మోడ్ లో తెల్లవార్లు ఉంటే ఆ తర్వాత నుంచి ముసలమ్మలాగా వణుకుతూ తిరుగుతానేమో. ఏజీ అనుకున్నావా? బ్లాంకెట్ అని అనుకున్నాను. నీకోసం ఏజీ వస్తాడని అనుకున్నావా? నువ్వు బ్లాంకెట్ తెస్తావని మాత్రం అనుకోలేదు. ఎందుకు ఈ పంతం? ఇది కూడా ఏజే కోసమే. నువ్వు చల్లు వణుకుతూ ఉంటే అతను వెత్తడు దుప్పడు కప్పుకొని గదిలో పడుకున్నాడు. అతని కోసం నువ్వు ఆలోచిస్తున్నావా? నేను అతని కోసం ఆలోచిస్తున్నాను. అతను ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నాను. నాకు మాత్రమే తెలుసు. నువ్వు ఏజీ గురించి ఇంత వరి అవటం ఎప్పటి నుంచి మొదలుపెట్టావు? నన్ను చీట్ చేయలేదని తెలిసినప్పటి నుంచి. మరి ఆ మాటే చెప్పి తప్పు అయిపోయిందని ఒప్పుకొని నీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడ ఉంటాం దేనికి? నేను ఏజీని నీ నుండి కాపాడడానికి ఎన్ని కష్టాలైనా పడతాను. నేనేమి యమధర్మరాజుని కాదు, నువ్వు సతీ సావిత్రివి కాదు. అతను సత్యవంతుడు కాదు, అసత్యవంతుడు, హంతకుడు. అది నీ అభిప్రాయం. ఒకప్పుడు నీ అభిప్రాయం కూడా అదే కదా. నేను మొదటి నుంచి ఏజే ప్రవళికని చంపాడంటే నమ్మలేదు. ఇక ముందు కూడా నమ్మను. ఇప్పుడేమంటావు? నీ ప్రయత్నం నువ్వు చే, నా ప్రయత్నం నేను చేస్తా. ఈ చల్లో గడ్డ గట్టిపడం తప్పితే నువ్వేం చేస్తావు? పొద్దున్న ఎండలో నిలబడతా. గడ్డ కట్టుకుపోయిన మంచు కరిగిపోతుందిలే. మంచు కరుగుతుంది, ఆ కంచుగుండు కరగదు. చూసావా, ఇప్పటిదాకా నీకోసం రానేలేదు. అది మా ఇద్దరి సమస్య. మధ్యలో నీ పగకు మా గొడవకు లింక్ పెడతావెందుకు? నీ సమస్య గురించి నువ్వు ఆలోచించుకో. ఈ అమ్మాయిలతో ఇదే తలకాయ నొప్పి. తాళి మెళ్ళబడితే చాలు భర్త గుడి కట్టేస్తారు, దేవుని చేసి భజన చేస్తారు. నేను గుడి కట్టాలనుకుంటున్నానో లేదో నాకు తెలీదు. నేను మాత్రం సమాధి కడతా. ఒక్క ఇటుకు కూడా నీకు దొరకనివ్వను. నీలాగే ప్రవళిక కూడా ఏజీని బ్లైండ్గా నమ్మింది. కానీ ఏజే ప్రవళిక ప్రాణాలు తీశాడు. నిన్ను మాత్రం భరిస్తాడనుకుంటున్నావా? ఇంత రాత్రి ఇది చెప్పడానికి దుప్పటి పట్టుకుని వచ్చావా? నీ దుప్పటి అవసరం లేదు, నీ సలహాలు అవసరం లేదు. తీసుకెళ్ళు. నీ కర్మ. ఈ ఓటీపీ వచ్చాడు కానీ ఈ హిట్లర్ మాత్రం రాలేదు. రాడేమో. లేదు లేదు, ఖచ్చితంగా ఆవులిస్తాడు. వస్తాడు.
బాను బాను టైం అవుతుంది బాను లే ఏ బేకారీ ఓ హిట్లర్, ఏంటి పొద్దున్నే బేకరీ అంటున్నారు? మర్యాదగా బాను అని పిలిస్తే లేవలేదు మరి. బేకారీ అనగానే ఎలా లేచావు? నన్ను బేకరీ అంటే నిద్రలో కూడా కోపం వస్తుంది. సర్లే, రాత్రంతా ఎక్కడ పడుకున్నావా? లేదు, మీరు ప్రెజెంట్ చేసిన హంసతూలిక తల్పం మీద పడుకున్నాను. కాఫీ కావాలా? మీరు నాకు కాఫీ తెచ్చారా? రాత్రంతా చెల్లో పడుకున్నావు కదా, అయితే నీకేదైనా అయితే జయమ్మ నా అంతు చూస్తుంది. ఓ, అందుకు బ్లాంకెట్ తెచ్చారా? కాఫీ కూడా అందుకే తెచ్చాను. రాత్రి వచ్చి మానవత్వంతో లోపలికి తీసుకెళ్తారని ఆశపడ్డాను. తెల్లవారొచ్చారు. రాత్రంతా ఎంత చలేసిందో మీకు తెలుసా? ఛీ! ఛీ! బ్లాంకెట్ ఏది? కాఫీ కప్ ఏది? ఇదంతా కళ. అంటే కనీసం బ్రతుకున్నానో లేదో పట్టించుకోలేదన్నమాట. మంచు కరుగుతుంది, ఆ కంచుగుండి కరగదు. చూసావా, ఇప్పటిదాకా నీకోసం రానేలేదు. ఈ అమ్మాయిలతో ఇదే తలకాయ నొప్పి. తాళి మెల్లబడితే చాలు, భర్త గుడి కట్టేస్తారు, దేవుని చేసి భజన చేస్తారు. ఇప్పుడు అతను నన్ను చూసి బాగా నవ్వుకుంటాడు. ఓ మై ప్రభాస్, జలుబు చేసినట్టుంది. నన్ను చలిలో పడుకోబెట్టి ఆ హిట్లర్ గదిలో ప్రశాంతంగా పడుకుంటాడా? చూస్తాను, ఇంతకింత ప్రతీకారం తీర్చుకున్నా. హే బేకరీ. ఎస్ హిట్లర్. ఏమైంది? జలుబైంది. నేను మీలా సెల్ఫిష్ కాదు. దీన్నే తెక్క అంటారు. ఏమంటే ఏంటి? రాత్రి నేను చలిలో బయట పడుకున్నాను తెలుసా? నేను ఇంట్లోనే ఎక్కడైనా పడుకోమన్నాను, నువ్వే పుడింగిలా బయట చల్లో పడుకుంటానని వెళ్ళావు. కనీసం ఒక దుప్పటైనా ఇచ్చి పంపించారా? మీకు తొలిమెత్తు మానవత్వం కూడా లేదు. అసలు ఈ సోదంతా దుప్పటి కప్పుకొని మాట్లాడుకోవాలా? ఏ చిచి, నిజంగానే నీ జలుబు నాకు అంటించేలా ఉన్నావు. అంటించుకోండి,
అంతకన్నా గుడ్ న్యూస్ లేదు, పార్టీ కూడా ఇస్తా. అక్షు! బయట పడుకుంటే ఎంత టార్చర్ లో ఉందో తెలుసా? పైగా తెల్లవారే పిట్ట రెట్టేసింది. బాగా అయింది. నువ్వు జయమ్మ రూమ్ లో పడుకుంటావు అనుకున్నాను. కనీసం ఎక్కడ పడుకుందో ఈ పిచ్చి పిల్ల అని చూడని కూడా చూడలేదు. నేను తలుపేసుకున్నాను. తాళం కూడా వేసుకోలేకపోయారా? ఇవాళ వేసుకుంటాను. అంతే తప్ప ఈ బేకారీ ఏమైపోయినా పర్వాలేదా? నువ్వేమైపోతావు? నువ్వు ఉండకపోతే ప్రపంచం ఏమైపోతుంది, ప్రజానికం ఏమైపోతుంది? ఈ సెటైర్లు వద్దనేది. రాత్రి మీరు చేసింది కరెక్ట్ కాదు. నేనేం చేశాను? నిన్ను చలిలో చచ్చేలా చేశారు, నాకు వణుకు వచ్చేలా చేశారు, జలుబు పట్టేలా చేశారు. దూరంగా ఉండుతుము. దూరంగా ఉండి తుమ్మితే జలుబు అంటదు. ఇప్పుడు నీ జలుబు నాకు అంటించాలని ఫిక్స్ అయిపోయావా? ఎస్, ఇదే ప్రతీకారం. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, తుమ్ముని తుమ్ముతోనే తిప్పి కొట్టాలి. వస్తా, ఫ్రెష్ అయ్యి మళ్ళీ తుమ్ముతా. గోడలో లాకర్ ఫిక్స్ చేయలేదు కదా, ఎక్కడ దాచిపెట్టి ఉంటాడు? కర్చీఫ్ ఉందా? ఉంది. ముక్కు తుడుచుకున్నాక ఎవరైనా తిరిగి తీసుకుంటాడా? కరెక్టే, నాకు తెలుసు. రాత్రి నా మాట వినుంటే జలుబు చేసి ఉండేది కాదు కదా. జలుబు మీ పర్సనల్ అసిస్టెంటా? రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి. ఛాలెంజ్లు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. జస్ట్ 1.5 సెకండ్. ఒకసారి సరిగ్గా చూడండి. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ మన హైట్ లోనే కాదు, వయసులో, అనుభవంలో కూడా తేడా చూపిస్తుంది. మీరు భూమి, ఆకాశం, గాలి, క్లాస్మేట్స్ అన్నట్టు మాట్లాడుతూ నన్ను గడ్డ పరకుతో సమానంగా చూస్తే ఒళ్ళు మండిపోతుంది. అక్షు! మీరు మీ క్లాస్మేట్స్ తోనో గ్లాస్మేట్స్ తోనో ఛాలెంజ్ చేయండి. నేను నా ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నాను. నువ్వు హిట్లర్కి ఫేవర్గా మాట్లాడతాం అనేసి సాక్ష్యం కనిపెడతంలో నాకు హెల్ప్ చేయి. సాక్ష్యం దొరికిన రోజు ఆటోమేటిక్గా నీ కాళ్ళ కింద ఉన్న భూమి బద్దలైపోద్ది. ఆకాశం నుంచి నెత్తిమైన పిడుగు జారి పడ్డట్టు షాక్ అయిపోతావు. అన్నిసార్లు మంచితనానికి సాక్ష్యం అవసరం లేదు, మనస్సాక్షి చాలు. నా మనస్సాక్షి చెప్తుంది ఏజే లాంటి వ్యక్తి ఫ్యామిలీ కోసం ఏవైనా చేస్తాడు తప్ప ఫ్యామిలీని ఏదైనా చేసేంత స్వార్థపరుడు కాదు. ఏజీని ఎంతగా సపోర్ట్ చేస్తున్నాం? ఈ మధ్యకాలంలో ఏజీతో ప్రేమలో పడ్డావా? ప్రేమలో పడితేనే మనిషిని మనిషి సపోర్ట్ చేస్తారని ఏ క్రైమ్ బ్రాంచ్ లో చెప్పారు సార్? మనిషిని మనిషి సపోర్ట్ చేయాలంటే ఆ మనిషి మీద నమ్మకం ఉండాలి. నా అభిప్రాయాలు, అనుమానాలు తప్పయ్యా ఏమో గాని నా నమ్మకాలెప్పుడు వమ్ము కాలేదు. నువ్వెలా అనుకున్నా సరే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను ఏజేకి చెడు చేయను,
చెడు జరగనివ్వను. అయితే నీ ఇష్టం. నేనే స్వయంగా సాక్ష్యం సంపాదించి నిజాన్ని బయట పెడతాను. సప్త సముద్రాల అవతల మర్రి చెట్టు తొర్రలో కాళికాదేవి నుదుటి బొట్టు తీస్తే ఒక చిలుక ఉంటుంది. ఆ చిలుకలో మాంత్రికుడి ప్రాణం ఉంటుంది. అదొక జానపద కథ. మా నాన్న చిన్నప్పుడు చెప్పేవాడు. మీరా చిలుక కోసం వెతుకుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఆ చిలుక నిజం కాదు, కల్పితం. ఓడిపోతారు.